వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎన్సీఆర్టీ తెలుగులో చాలా అర్థమయ్యేలా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మనం 6th క్లాస్ జాగ్రఫీ చెప్పుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేస్తాను, మేబీ సండే లోపు. ఎవరైనా చూడాలనుకుంటే మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ ప్లేస్టోర్లో కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఏదైనా అప్డేట్ ఉంటే ఇవ్వడం జరుగుద్ది. సో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి చూస్తే మీకే అర్థమవుద్ది. సో పూర్తిగా నేర్చుకోవాలనుకునే వాళ్ళు పూర్తిగా చూడండి. ఏదో పైన చదివి టైంపాస్ చేద్దాం అనుకునే వాళ్ళు మధ్యలోనే స్కిప్ చేయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో 7th క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ ఎన్విరాన్మెంట్. సో దీన్ని కంప్లీట్లీ తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు మనం ఇంగ్లీష్లో చదువుకోవాలి. ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో చదువుకున్న తర్వాతే దాంట్లో నుండి మనం తెలుగులో చదివితే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెసన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే పర్యావరణము. ఇక్కడ చూడండి, నేను పేరా టు పేరా చదువుతాను, దాన్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ద లాంగ్ వెకేషన్, వెన్ రవి స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ అగైన్, హీ నోటీస్డ్ దట్ ద ఓన్లీ ప్లే గ్రౌండ్ నెక్స్ట్ టు హీ స్కూల్ వాజ్ డగ్ అప్. డగ్ అంటే తవ్వడం అండి, డగ్ అప్ అంటే తవ్వడం. పీపుల్ సెడ్ దట్ ఏ హ్యూజ్ బిల్డింగ్, హ్యూజ్ అంటే చాలా పెద్దది, బిల్డింగ్ విత్ మెనీ ఫ్లాట్స్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ దేర్. Ravi was almost in tears when he realized that the big playground with its soft grass, marigolds ante bantipula chetlandi, and butterflies is gone forever. He shared his feelings with his classmates in the assembly. The principal too sadly observed, see how our environment is changing. So చూడండి, ఇక్కడ ఏం లేదంటే రవి హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్ళాడు. అయితే ఆ స్కూల్ పక్కన ఒక పెద్ద తవ్వకం చేసి అక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుపుతూ ఉన్నారు, ఒక పెద్ద ప్లేగ్రౌండ్ బిల్డింగ్ కోసం. రవి ఆల్మోస్ట్ బాధపడుతూ ఉన్నాడు, ఎందుకంటే ఇదివరకు అక్కడ మంచిగా పచ్చని చెట్లు, గడ్డి ఉండేది, బంతిపూల చెట్లు, ఈ బటర్ఫ్లైస్ వచ్చేవి, అక్కడ ఆడుకునేది. అరే ఇదంతా తీసేసి వీళ్ళు ఏదో కన్స్ట్రక్షన్ కడతా ఉన్నారని బాధపడడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేశాడు. సో ఇక్కడ చూసినట్లయితే అక్కడ పర్యావరణము అంతకుముందు ఉన్న ప్లేస్ ఎట్లా ఉండేది, మంచిగా గ్రీనరీ ఉండేది. ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఒక బిల్డింగ్ కడతా ఉన్నారు, అంతా మారిపోయింది. సో ఏ విధంగా మారుతుంది అనేది మనం చూద్దాం. ఇన్ ద క్లాస్ రవి ఆస్క్డ్ హిస్ టీచర్. నేను క్లియర్గా ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడ మరీ గట్టిగా చెప్తాను. ఇదంతా కూడా ఒక స్టోరీ టెల్లింగ్ లాగానే ఉంటుందండి ఎన్సీఆర్టీ ఇప్పుడు కూడా. ఓకే, ఇన్ ద క్లాస్ రవి ఆస్క్డ్ హిస్ టీచర్, వాట్ ఈజ్ ఎన్విరాన్మెంట్? వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ సరౌండింగ్స్ సెడ్ ద టీచర్. రవి ఏమడిగాడంటే పర్యావరణం అంటే ఏంటి మ్యామ్ అన్నాడు. అప్పుడు టీచర్, మన చుట్టూ ఉన్న ప్రతిదీ పర్యావరణం కిందకే వస్తుంది రవి అని టీచర్ చెప్పింది. ఓకేనా, వాట్ ఎవర్ యూ సీ ఇన్ యువర్ సరౌండింగ్స్ అంటే మన పక్కన ఉన్నాయి. అప్పుడు రవి ఆలోచన ప్రకారం రవి గట్టిగా భావించాడు. అలౌడ్ అంటే గట్టిగా స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం అన్నట్టు. దట్ మీన్స్ ద స్కూల్ బిల్డింగ్, tables, chairs in the classroom, even that open field, the road, the garbage, my friends, all are parts of our environment, ma. అంటే మీరు అన్నట్లు మన చుట్టూ ఉన్న అన్నీ కూడా పర్యావరణం కిందకే వస్తాయి అంటున్నారు కదా మేడం. మరి అలా అయితే ఈ స్కూల్ బిల్డింగు, టేబుల్స్, ఈ చైర్లు, ఈ క్లాస్ రూమ్, ఆ బయట ఉన్న ఖాళీ స్థలము, రోడ్డు, చెత్త, మా ఫ్రెండ్స్ అంతా కూడా వీళ్ళందరూ కూడా పర్యావరణం కిందకే వస్తారా మ్యామ్ అంటున్నాడు. ఎస్, అవును సెడ్ ద టీచర్ చెప్పింది. ఎస్, అవును, బట్ వెయిట్, సమ్ ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్ బై నేచర్, ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్, రివర్స్, ట్రీస్, యానిమల్స్. అదర్స్ ఆర్ మేడ్ బై పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, కార్స్, క్లాత్స్, బుక్స్. అవును రవి, కాకపోతే కొన్ని ప్రకృతి సిద్ధంగా అంటే సహజ సిద్ధంగా వచ్చినవి ఉన్నాయి. ఎగ్జాంపుల్ పర్వతాలు, నదులు, చెట్లు, జంతువులు, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా ఉండేటివి. కొన్ని మనం నిర్మించుకున్నవి, ఇప్పుడు కార్లు అయితే ఏంటి,
రోడ్స్, బట్టలు, బుక్స్, చైర్స్ ఇవన్నీ కూడా మనం నిర్మించుకున్నవి అని రవి అని టీచర్ చెప్తా ఉంది. Now work in pairs. Make a list with your classmates sitting next to you of the creations of nature and by human beings. So Ravi, Paramjit, Jesse, Mustafa, Asha were all excited about making the list. Why is our environment changing? ఇక్కడ టీచర్ ఒక టాస్క్ ఇచ్చింది, పిల్లలు మీకు ఎన్విరాన్మెంట్లో ఏమేమి అనుకుంటున్నారు అని ఒక్కొక్కరిని లిస్ట్ రాయమని చెప్పింది. ఒక్కొక్కరు రాస్తూ ఉన్నారు. అందులో ఒక పర్సన్కి డౌట్ వచ్చింది. వై ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్ చేంజింగ్ ఆస్క్డ్ ఇక్బాల్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ నీడ్స్ దే ఆర్. మరి పర్యావరణం అనేది ఎందుకు మారుతూ ఉంది మ్యామ్? మొన్నటి వరకు హాలిడేస్కి ముందు ఇక్కడ పచ్చని చెట్లు ఉండేది, మంచిగా ఉండే, ఇప్పుడు బిల్డింగ్ కడతా ఉన్నారు. ఇవన్నీ మన అవసరాల కోసమా కట్టేది అంటే దే ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. మన యొక్క అవసరాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. We are therefore modifying and at times even destroying our natural surroundings, the teacher replied. అవును ఇక్బాల్, మన యొక్క అవసరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. అందుకే మనం సహజ సిద్ధంగా ఉన్న వాటిని కొన్ని కూల్ చేసి అక్కడ బిల్డింగ్స్ కట్టడం, మన అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటా ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. సో మనం ఇదంతా విన్నాము. ఫ్రమ్ ద అబోవ్ కన్వర్జేషన్ యూ అండర్స్టాండ్ దట్ ద ప్లేస్, పీపుల్, things and nature that surround any living organism is called environment. అంతే కదండి, మన చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా పర్యావరణం కిందకే వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ అండ్ హ్యూమన్ మేడ్ ఫినామినా. అంటే కొన్ని సహజ సిద్ధంగా ఉన్నాయి, కొన్ని మానవ నిర్మితంగా కూడా ఉండడం జరిగింది. అయితే ఇందులో కూడా సహజ సిద్ధమైన పర్యావరణంలో బయోటిక్, జీవము మరియు నిర్జీవము సంబంధించినవి ఉన్నాయి. బయోటిక్ అంటే ఇక్కడ చూడండి, ద వరల్డ్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే జీవించుండేవి, మొక్కలు, జంతువులు ఇట్లాంటివి. ద వరల్డ్ ఆఫ్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ వచ్చేసి అబయోటిక్, ఎగ్జాంపుల్ భూమి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే సహజ సిద్ధమైన పర్యావరణం గురించి చూద్దాం. ల్యాండ్, వాటర్, ఎయిర్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ కంప్రైజ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? So you are familiar with the meaning of lithosphere, hydrosphere, atmosphere and biosphere from your previous class. సో ఇవన్నీ కూడా మనకి భూమి, నీరు, గాలి, జంతువులు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన పర్యావరణం కిందకే వస్తాయి. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. లిథోస్పియర్ శిలావరణము, జలావరణము, వాతావరణము అండ్ జీవావరణము, ఇవన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. లిథోస్పియర్ అంటే ఏంటండి? ఈజ్ ద సాలిడ్ క్రస్ట్ ఆర్ ద హార్డ్ టాప్ లేయర్ ఆఫ్ ద అర్త్. భూమిపై ఉన్న ఆ గట్టిది ఏదైతే ఉందో అదంతా కూడా శిలావరణం కిందకే రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రాక్స్ అండ్ మినరల్స్ అండ్ కవర్డ్ బై ఎ థిన్ లేయర్ ఆఫ్ సాయిల్. ఇదంతా కూడా పైన చిన్న మట్టితోటి కప్పబడి ఉంటుంది. ఇందులో మనకి రాళ్ళు, ఖనిజాలు, మంచి ఖనిజ సంపదకి పెట్టింది పేరు. సో చూడండి ఇక్కడ, అయితే ఇట్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ సర్ఫేస్ విత్ వేరియస్ ల్యాండ్ ఫార్మ్స్. ఈ భూమి అంతా కూడా సమాంతరంగా లేదు కదండి. ఒక దగ్గర ఎత్తు, ఒక దగ్గర దిగుడు, ఒక దగ్గర సమాంతరంగా ఇట్లుంది. అంటే మౌంటైన్స్ ఉన్నాయి, పర్వతాలు, ప్లెటాస్ పీఠభూములు ఉన్నాయి, ప్లెయిన్స్, వ్యాలీస్, ఈ మైదానాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఈ భూమిని మనం నార్మల్గా రెండు రకాలుగా విభజించామండి. ఒకటి కాంటినెంట్స్, ఖండాలుగా, ఎక్కువ భూమి ఉన్న ప్రదేశాన్ని ఖండాలుగా, వాటర్ ఎక్కువ ఉన్న ప్రదేశాన్ని ఓషియన్గా మనం వేరు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ తెలుగుది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి దయచేసి. లైక్ చేయండి అబ్బా, ఒక సెకండ్ లైక్ చేయడానికి. ఓకేనా? లైక్ చేయడం వల్ల ఏం ఛార్జ్ ఏం పడదు కదా, లైక్ చేయండి. అండ్ లిథోస్పియర్ ఈస్ ద డొమైన్ దట్ ప్రొవైడ్స్ అస్ ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ ఫర్ గ్రేజింగ్, land for agriculture and human settlement. It is also a source of mineral wealth. సో మనందరికీ తెలుసు, ఖనిజ సంపదకి, గడ్డి, పంటలు పండించడానికి అంతా కూడా మనకి శిలావరణం అనేది ఉపయోగపడుతూ ఉంది. అండ్ నెక్స్ట్, ద డొమైన్ ఆఫ్ వాటర్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ హైడ్రోస్పియర్. ఇట్ కంప్రైజెస్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ వాటర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ బాడీస్ లైక్ రివర్స్, లేక్స్, సీస్, ఓషియన్స్. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్. ఇక్కడ ఎసెన్షియల్ అంటే ముఖ్యమైన, ఆర్గనిజమ్స్ అంటే జీవులండి.
సో మనందరికీ తెలుసు ఈ నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు అంతా కూడా జలావరణం కిందికి వస్తాయి. మనకు వాటర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ద అట్మాస్ఫియర్. ద అట్మాస్ఫియర్ ఈజ్ ద థిన్ లేయర్ ఆఫ్ ఎయిర్ దట్ సరౌండ్స్ ద అర్త్. ఏం లేదండి, భూమి చుట్టూ ఆవరించి ఉన్నదాన్నంతా కూడా వాతావరణం అని మనం చెప్తూ ఉంటాం. అయితే కొంత ఎత్తుకు పోయినాక వాతావరణం ఏముండదు అని మనం జనరల్ అంటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద ఎర్త్ హోల్డ్ ద అట్మాస్ఫియర్ అరౌండ్ ఇట్. అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల ఇదంతా కూడా భూమి వైపుకే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇట్ ప్రొటెక్ట్స్ అస్. ఈ వాతావరణం ఏం చేస్తుందంటే మనల్ని ఫ్రమ్ ద హార్మ్ఫుల్ రేస్ అండ్ స్కాచింగ్ హీట్ ఆఫ్ ద సన్. స్కాచింగ్ హీట్ అంటే కాలిపోవడం అన్నట్టు. ఓకేనా? అంటే అంత హీట్ అన్నట్టు. సో వీటి నుండి మనకి అతి నీలలోహిత కిరణాలు, ఇట్లా హార్మ్ఫుల్ రేస్ నుండి మనల్ని వాతావరణం అనేది కాపాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఓజోన్ లేయర్ ఉంటుంది, అది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లోనే కదా భాగం. సో ఈ విధంగా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గ్యాసెస్. మనకు వాతావరణంలో ఏమేమి ఉంటుందంటే గాలి, దుమ్ము, ధూళి, నీటి ఆవిరి, ఇవంతా కూడా మనకి వాతావరణం కిందకే వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ యానిమల్ కింగ్డమ్ టుగెదర్ మేక్ బయోస్పియర్. అంటే జీవులు బతకడానికి ఏమేమైతే వనరులు కావాలో అదంతా కూడా జీవావరణం కిందకి వస్తుందండి. అంటే మనకి అన్ని రకాలుగా, అంటే మనకి భూమి కావాలి, నీరు కావాలి, గాలి కావాలి, ఇవన్నిటినీ కలిపి కూడా మనం బయోస్పియర్, జీవావరణము అంటాం. ఈ మూడు కూడా అనువుగా ఉండి మనిషి జీవనానికి ఉపయోగపడే ఆ ప్లేస్ని, మనిషి సర్వైవ్ అవ్వాలి, అక్కడ జంతుజాలము సర్వైవ్ అవ్వాలి. ఓకే? సో ఆ విధంగా దాన్ని బయోస్పియర్ అంటే జీవావరణం అన్నట్టు. సో మనం ఇప్పటివరకు శిలావరణము చూసాము, జలావరణము, వాతావరణము, జీవావరణం. నెక్స్ట్ వాట్ ఈజ్ ఈకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ. పర్యావరణ వ్యవస్థ ఏం లేదండి. ఇక్కడ చూడండి, అట్ అన్ ఎన్సీసీ క్యాంప్ దట్ రవీస్ క్లాస్ వాజ్ అటెండింగ్, జెస్సీ ఎక్స్క్లైమ్డ్, వాట్ ఏ హెవీ డౌన్పోర్. డౌన్పోర్ అంటే బాగా ఏమంటారు, బాగా వర్షాలు కురిసినప్పుడు భారీ వర్షం అంటాం కదా. డౌన్పోర్ అంటే భారీ వర్షం అన్నట్టు అండి. ఓకేనా? 1 సెకండ్ అండి. రైట్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే పర్యావరణ వ్యవస్థ. జస్ట్ సింపుల్గా చెప్పాలంటే మొక్కలైనా, జంతువులు, మనుషులు, వీటన్నీ కూడా ఒకదాని ఇప్పుడు మనకేం కావాలండి, మనం గాలి మీద ఆధారపడి ఉంటాం, నీరు మీద ఆధారపడి ఉంటాం, ఆహారం మీద ఆధారపడి ఉంటాం. ఇట్లా మొక్కలు కూడా సూర్యరశ్మి మీద ఆధారపడి ఉంటుంది, నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, సారవంతమైన నేల మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ విధంగా ఒకదానిపై ఒకటి డిపెండ్ అయ్యే వ్యవస్థనే పర్యావరణ వ్యవస్థ అంటాము. ఓకేనా? సో ఇక్కడ చూడండి, హియర్ ఫ్రమ్ జైసల్మీర్ ఎక్స్క్లైమ్డ్, వి గెట్ నో రైన్స్, వి సీ ఓన్లీ కిక్కర్ అండ్ శాండ్ యాజ్ ఫర్ యాజ్ ద ఐస్ కెన్ సీ, బట్ యూ ఆల్సో ఫైండ్ క్యామల్స్ ఎట్సెట్రా. సో ఇక్కడ జైసల్మీర్లో రెయిన్స్ ఉండవని చెప్తా ఉన్నాడు. వి సో ఓన్లీ కిక్కర్ అండ్ శాండ్, అక్కడ ఇసుక అట్లాంటివే ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఒక్కో ప్లేస్లో ఒక్కో తీరుగా మనకైతే చూడడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ హీరా సేస్ నాట్ జస్ట్ క్యామల్స్, ఇఫ్ యూ విజిట్ అవర్ డెసర్ట్ యూ విల్ సీ స్నేక్స్, లిజర్డ్స్ అండ్ మెనీ ఇన్సెక్ట్స్ టు. అక్కడ ఓన్లీ వంటలే ఉండవు, ఇంకా రకరకాల పాములు, బల్లులు, కీటకాలు కూడా ఉంటాయని చెప్తాము. రవి వండర్డ్ అంటే ఆశ్చర్యపోవడం అన్నట్టు. వై డూ ద ఎనిమల్స్, ద వెజిటేషన్ అండ్ ద వే పీపుల్ లివ్ వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్, ఆర్ దే ఆల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. ఎందుకంటే అక్కడ కూడా తినే ఫుడ్ వేరే ఉంటుంది, కల్చర్ వేరే ఉంటుంది. అంటే ప్రదేశం మారినప్పుడు ఖచ్చితంగా మనకి సౌత్కి, నార్త్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. అక్కడ ప్రదేశం వేరుంటుంది, అక్కడ పరిస్థితులు వేరుంటాయి, అక్కడ కల్చర్ వేరుంటుంది, మన కల్చర్ వేరుంటుంది. ఈ విధంగా ఆల్ ప్లాంట్స్, యానిమల్స్, ఇక్కడ చూడండి ఇది ఆల్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ డిపెండ్ ఆన్ దేర్ ఇమీడియట్ సరౌండింగ్స్. అంటే పక్కవాటి మీద ఆధారపడి ఉండడం. ఆఫెన్ దే ఆర్ ఆల్సో ఇంటర్డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండడం. ద రిలేషన్ బిట్వీన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ యాజ్ వెల్ యాజ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఆర్గానిజమ్స్ అండ్ దేర్ సరౌండింగ్స్.
సో జీవులు ఒకదాని మీద ఆధారపడడం ఇట్లాంటి దాన్ని అంతటిని కూడా మనం ఎకోసిస్టమ్ అంటామండి, పర్యావరణ వ్యవస్థ. ఓకేనా? వీటన్నిటికీ మనకి మనకి ఏమేమి అవసరాలు కావో అన్నీ కూడా ఎకోసిస్టంలోకే రావడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ హ్యూమన్ ఎన్విరాన్మెంట్, మానవుల యొక్క చూసిన హ్యూమన్ బీయింగ్స్ ఇంటరాక్ట్ విత్ ద ఎన్విరాన్మెంట్ అండ్ మాడిఫై ఇట్ అకార్డింగ్ టు దేర్ నీడ్. ఇది జస్ట్ నార్మల్ పాయింట్ అండి. ఎర్లీ హ్యూమన్స్ అడాప్టెడ్ దెమ్సెల్వ్స్ టు దర్ న్యాచురల్ సరౌండింగ్స్. దే లెడ్ ఏ సింపుల్ లైఫ్ అండ్ ఫుల్ఫిల్డ్ దేర్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద నేచర్ అరౌండ్ దెమ్. With time, needs grew and became more varied. Humans learn new ways to use and change environment. సో ఇదంతా పారాగ్రాఫ్ ఏం తెలియజేస్తూ ఉందంటే, ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న ప్రజలు అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడైతే లేవు. అప్పుడు వేటకి వెళ్ళి ఆహారం సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు పంటలు పండిస్తూ ఉన్నారు. అప్పుడు జంతువులను వేటాడే వాళ్ళు ఇప్పుడు జంతువులను కొన్నింటిని పెంచుకుంటూ ఉన్నారు మన వాళ్ళు. సో ఈ రకంగా మానవులలో ఈ పర్యావరణంలో అంటే మార్పు అయితే రావడం జరిగింది, చేంజెస్ అనేది జరుగుతున్నాయి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి కనుక మనం చూసినట్లయితే బార్టర్ సిస్టమ్ అని ఉంటుందండి. ఉద్భవించడం బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు అడిగారు కూడా ఇది. రైట్, 1 సెకండ్ అండి. రైట్, ఇట్ ఈస్ ఎ ట్రేడ్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ వితౌట్ ద యూజ్ ఆఫ్ మనీ. ఇప్పుడంటే డబ్బులు ఉన్నాయి కానీ ఒకప్పుడు కరెన్సీ లేదు కదా. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, ఒక పర్సన్ ఇప్పుడు నేను పప్పు పండించాను, మీరు వడ్లు పండించారు. అప్పుడు ఏం చేసేదంటే మార్కెట్కి వెళ్ళి నాకు ఆడ ఉన్న పప్పు మీకు ఇచ్చి నాకు అవసరమైన వడ్లు నేను తెచ్చుకునేవాడిని. దీన్ని బార్టర్ సిస్టమ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మనం ఈ లెసన్లో నేర్చుకోదగ్గది ఏంటంటే, లిథోస్పియర్ అంటే ఏంటి, హైడ్రోస్పియర్ అంటే ఏంటి, అండ్ అట్మాస్ఫియర్ అంటే ఏంటి, ఇకోసిస్టమ్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి. ఓకేనా? సో ఇది మనం మేజర్గా నేర్చుకోవాల్సిన లెసన్. సో దీనికి సంబంధించి తెలుగుది కనుక చూస్తే తెలుగులో రాయడం జరిగింది. ఎన్విరాన్మెంట్, పర్యావరణం. అండ్ 5th జూన్ ఎన్విరాన్మెంట్ డే మనందరికీ తెలుసు. మనం నివసించి ఉండే ప్రాంతం, పరిసరాలన్నింటినీ కలిపి ఏమంటామంటే పర్యావరణం అంటాం. సో ఎగ్జాంపుల్ నదులు, చెట్లు, కొండలు, జంతువులు ఎక్సెట్రా. సో మనందరికీ జీవించడానికి పర్యావరణం అనేది అవసరం. ఎగ్జాంపుల్ గాలి, నీరు, భూమి, ఆహారం అంతా కూడా పర్యావరణంలో భాగమే కదా. సో అవసరం. సో సహజ సిద్ధంగా ఉన్న పర్యావరణాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం, మన అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటూ జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగ్స్ కడతా ఉంటాం, అవునా? సో ఈ విధంగా మనం పరిశీలిస్తే పర్యావరణం సహజ సిద్ధమైనది మరియు మానవ నిర్మితమైన సమ్మేళనం. మనం ఆల్రెడీ హ్యూమన్ మేడ్ అని డిస్కస్ చేసాం కదా. అదే సహజ సిద్ధమైన పర్యావరణంలో జీవము అంటే బయోటిక్, ప్లాంట్స్, ఎనిమల్స్ ఉంటాయి. అదేవిధంగా నిర్జీవము, అబయోటిక్, ల్యాండ్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటుంది. సహజ సిద్ధమైన పర్యావరణంలో భూమి, నీరు, గాలి, చెట్లు, జంతువులు ఇదంతా కూడా కలవు. మరి శిలావరణం అంటే ఏంటంటే భూమిలో ఘనీభవించిన పొర లేదా గట్టిగా ఉండే పై పొర. ఇంట్లో రాళ్ళు, ఖనిజాలు, లవణాలు ఉంటాయి. లితో అంటే రాయి లేదా శిల అని గ్రీక్ లాంగ్వేజ్లో అర్థం. సో మన అందరికీ తెలుసు శిలావరణం మొత్తం సమాంతరంగా లేదు. పీఠభూములు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి. ఈ విధంగా సాధారణంగా భూమిని 2 రకాలుగా విభజించామండి. ఏంటి, ఎక్కువ భాగం ఉన్న దాన్ని ఖండాలుగా విభజించుకున్నాం. ఎక్కువ నీటిని కలిగి ఉన్న వాటిని మహాసముద్రాలుగా విభజించాం. జలావరణం, బ్లూ ప్లానెట్. భూమిని నీలి రంగులో ఉన్న గ్రహం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే స్పేస్ నుండి చూస్తే భూమి ఎక్కువ స్పేస్ అనేది మనకి ఎక్కువ ప్లేస్ అనేది వాటర్తో ఆక్యుపై ఉంది కనుక పైనుండి చూస్తే కొద్దిగా బ్లూయిష్గా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో భూమిపై 71% నీరు ఉంది, కేవలం 29% మాత్రమే ఎర్త్ ల్యాండ్ ఉంది. ఈ 71% నీరంతా కూడా ఎక్కడ ఉందంటే సముద్రాలు, నదులు ఇదంతా కూడా మనం చూడడం జరిగింది. 97% నీరు మాత్రం మనకి మహాసముద్రాల్లోనే ఉంది. ఈ నీరు మనకి డ్రింకింగ్ వాటర్ కాదు, యూజింగ్ అయితే కాదు. మిగిలినదంతా మిగతా రూపంలో ఉంది. కేవలం మనుషులు యూజ్ చేసుకోవడానికి ఉపయోగించే నీరు చాలా అంటే చాలా తక్కువ అండి. ఓకే, సో మహాసముద్రాలన్నీ కలిసి ఒకదాంతో ఒకటి కలిసి ఉంటాయి. మహాసముద్రాలన్నీ కూడా ఎప్పటికీ ఫ్లోయింగ్ అవుతూనే ఉంటాయి కదా. అది నెక్స్ట్ వాతావరణం, అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఉన్న వాయువుల సమూహమే వాతావరణం. సో గురుత్వాకర్షణ వల్లనే వాతావరణం భూమి చుట్టూ ఉంది.
ఓకేనా. అందుకే మనకు కొంత హై ఇప్పుడు ఈ ట్రోపోస్పియర్ అన్నప్పుడు మనం అప్పుడు డిస్కస్ చేద్దాం, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ వాతావరణం ద్వారా మనకి అతి నీలలోహిత కిరణాలు హార్మ్ఫుల్ రేస్ నుండి కాపాడుకుంటా ఉన్నాం. వాతావరణం అనేది 1600 కిలోమీటర్ల వరకు స్ప్రెడ్ అయ్యింది. దీని 5 రకాలుగా స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థర్మోస్పియర్, ఎక్సోస్పియర్. ఇవన్నీ కూడా ఆవరణాలు, వాటికి రేంజెస్ ఉంటాయండి. ఆ రేంజెస్ గురించి మనం చూద్దాం. జీవావరణం బయోస్పియర్, భూమి, నీరు, గాలి ఇవన్నీ కలిసి ఉండే ప్రదేశంలో జీవం బ్రతకడానికి అవకాశం ఉంది కనుక దాన్నే జీవావరణం అంటాం. జీవులు నివసించే ఆవరణం అంతే. సో దీన్ని 2 రకాలుగా చెప్పొచ్చు, వృక్షరాజ్యము మరియు జంతురాజ్యము. ఈ 3 ఆవరణాలని సరైన క్రమంలో సరైన హద్దులో వినియోగించుకోవాలి. లేని ఎడల అంటే వేటిని భూమి, నీరు, గాలిని మంచిగా యూజ్ చేసుకోవాలండి. కొద్దిగా అటు దిట్టయినా కానీ ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు భూకంపాలు చూస్తూ ఉంటాం, సునామీలు జరుగుతూ ఉంటాయి, ఈ గ్లోబల్ వార్మింగ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మనం జరిగేది. పర్యావరణ వ్యవస్థ ఎకోసిస్టమ్, మొక్కలు, జంతువులు, మనుషులు వాటి పరిసరాలపై ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటుంటాయి. ఈ సంబంధమే పర్యావరణ వ్యవస్థ. అయితే మానవులు వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టు మారుతూ ఉన్నారు పర్యావరణాన్ని. అది మనం అంతా చూసినాం. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఒక మెథడ్ ఉండేది, ఇప్పటికీ ఒక మెథడ్, ఇట్లా వేరీ అయితే అవుతూ ఉంది. సో ఎప్పుడు మనిషి మాత్రం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే న్యాచురల్గా ఉండే వాటిని న్యాచురల్గానే ఉంచాలి ఎప్పటికీ. సో మనకి హ్యూమన్ మేడ్ అనేది అవసరమే, బట్ ఈ బ్యాలెన్స్ అనేది అటు ఇటు అయింది అనుకోండి, చాలా వైపరీత్యాలు అనేది జరుగుతుంది. ఓకేనా. సో బార్టర్ సిస్టమ్ ఏంటిది? వస్తు మార్పిడి. సో ఇంతసేపే మనం డిస్కస్ చేసా. పూర్వం డబ్బులు అవసరం లేకుండా వస్తు మార్పిడి చేసుకునే వరకు, ఉదాహరణకి ఒక రైతు పప్పులు పండిస్తే ఇంకో రైతు వడ్లు పండించడం, వీరిద్దరు కూడా ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. సో మనం ఆ లెసన్ ఇంగ్లీష్లో చూసాము, దాన్ని తెలుగులో చూసాం. ఇంతే అండి. ఎన్సీఆర్టీ తెలుగు అంటే ఎన్సీఆర్టీ అనగానే పెద్ద భారం ఏముండదు, చాలా ఈజీ. కాకపోతే నేర్చుకోవడానికి ఓపిక ఉండాలి. మనకు ఓపిక ఉండదు కనుక ఎన్సీఆర్టీ అంటే టఫ్గా ఫీల్ అవుతాం, బట్ చాలా ఈజీ. ఓకే. సో ఐ విష్ వెరీ గుడ్ లక్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.